यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततप्रतिष्ठति स्वात्र जुहोति विष्णवे स्वान्द्रवस्तिष्ठ इह राष्ट्रमधारय अभिदिष्टप्रदं यतः अधरेषु शत्र నమస్కారం. ఈరోజు గుంటూరు పట్టణంలో శ్రీ కల్పదాత్రి టౌన్షిప్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా మిత్రులు రవి గారు నాకు అత్యంత సన్నిహితులు, చాలా పద్ధతి ప్రకారం వ్యాపారం చేసేటటువంటి మంచి మనిషి. ఎంతకాలం నుంచో వారు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. అయితే గత ప్రభుత్వ కాలంలో రియల్ ఎస్టేట్ అంతా కుంటుపడటం, భూముల ధరలన్నీ పడిపోవటం, తద్వారా మరి భూముల ఆసాములందరూ కూడా చాలా నష్టపోయారు. ఇప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళా అభివృద్ధి గుంతలు చుప్పుతా ఉంది. ఆ సందర్భంగా వారు మళ్ళా గుంటూరు వచ్చి ఎక్కడైతే కన్న జిల్లాలో కన్న జన్మభూమితో వ్యాపారం ప్రారంభించాలని, సరసమైన ధరలకు అందరికీ ఇళ్లు కట్టుకోవడానికి ప్లాట్లు అందజేయడానికి వారు ముందుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ, ఏదేమైనా ఇవాళ రేపంతా వ్యాపారాలకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, బాగా పోటీ ఉంది. ఈ పోటీలో లబ్ధిదారులకు నాణ్యమైనటువంటి సేవలు అందజేయాలని, అట్లనే వ్యాపారం 3 పువ్వుల 6 కాయలు అంటారు అందరు, కాదు 12 కాయలు అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ వారికి ఆయురారోగ్య ఐశ్వర్యం ప్రసాదించాలని ఈ శుభ సందర్భంలో మరోసారి భగవంతుడిని వేడుకుంటున్నాను. నమస్కారం. నా కెమెరా తగ్గుతుంది. బాబు కల్పతని సంస్థ ఏర్పాటు చేసి కనీసం 24 సంవత్సరాలు అప్పటి నుంచి నేను ఈ సంస్థకి ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిసారి ఎక్కడ ఏర్పాటు చేసినా సరే ఆ ఏర్పాటు కార్యక్రమానికి పాల్గొనడం జరుగుతుంది. అతను బ్రహ్మాండంగా ఈ వ్యాపారాన్ని ఇక్కడే కాదు, హైదరాబాద్లో ఇతర అన్ని చోట్ల అనేక చోట్ల ఏర్పాటు చేసిన సందర్భంలో నేను ప్రతి మీటింగ్ కూడాను, ప్రతి సంస్థ ఏర్పాటు చేసిన ప్రతి చోట కూడాను నేను హాజరై ఆయన సంస్థకి నేను అన్ని విధాల అందుబాటుగా ఉండి ఆ సంస్థ అభివృద్ధి కోసం నేను కూడా వారితో పాటు బాగా ఉండాలని అందరితో చెప్తూ, ఈ సంస్థ ఈ రోజు ఈ స్థితికి వచ్చిందంటే ఆయన చేసిన కృషి ఇంత అంత కాదు, ఎంతో కృషి చేసి ఈ స్థితికి తీసుకెళ్ళి వాళ్ళ గుంటూరులో మొట్టమొదట ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ రెండోసారి వాళ్ళ ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే ఇంత పెద్ద ఎత్తున అప్పుడు సామాన్యులు మొదట్లో ఇవాళ ఎన్నో రెట్లు ఎదిగి ఈ దగ్గర సంస్థ ఏర్పాటు చేసిన సందర్భం నాకు చాలా సంతోషం ఉంది. భవిష్యత్తులో ఈ సంస్థని ఇంకా ముందు బాగా అభివృద్ధి తీసుకురావడానికి కృషి చేయగల సమర్థత ఆయన దగ్గర ఉంది. ఈ సంస్థ అభివృద్ధి కావాలని భగవంతుని నేను కోరుకుంటున్నాను. కల్పదాత్రి టౌన్షిప్స్ వారు రియల్ ఎస్టేట్ సంస్థ గతంలో కూడా అనేక వెంచర్స్ వేశారు. గుంటూరులో మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజవారి రవి గారు నాకు చాలా కాలంగా తెలుసు. వారి నిజాయితీతో, నిబద్ధతతో, అంతేకాకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి రియల్ ఎస్టేట్ లో చాలా కాలం నుంచి ఉన్నారు. అన్ని చోట్ల ఇక్కడ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో కూడా సక్సెస్ఫుల్ రియల్టర్ ఆయన. కొనుగోలుదారులకు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడగల మనస్తత్వం కలిగిన అంతేకాకుండా అందరికి అందుబాటులో ఉన్న ధరల్లో హౌసింగ్ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా కొత్త ఆఫీసు ఓపెన్ అవ్వడం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.
నమస్కారం. ఈరోజు శ్రీ కల్పదాత్రి టౌన్షిప్ కార్యాలయ ప్రారంభోత్సవం జరగడం గుంటూరు జిల్లాకే కాదు ఈ రోజున ఇక్కడ పుట్టి ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం సాధించినటువంటి కల్పతరు రవి గారు ఎక్కడా కూడా వివాదం లేకుండా అందరి మన్నలను పొందుతూ ఇంతింతే వడ్డింతే అన్నట్టుగా ప్రతి ఒక్కరికి మార్గదర్శి అయినాడు. ఈ యొక్క వ్యాపార రంగంలో మరి ముఖ్యంగా విలువైన భూములకి కానీ ఆ భూములని మార్కెటింగ్ చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క ఏ విధి విధానాలు అయితే ఈ రియల్ ఎస్టేట్లో రూపొందించినాయో వాళ్ళు ఎక్కడ కూడా డైవర్షన్ లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఇటు బెనిఫిషరీకి కానీ అటు రైతుకి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి మనం పొందినటువంటి వ్యక్తి కల్పతరు రవి గారు అని చెప్పి మా ప్రాంతానికి తెలిసినటువంటి వ్యక్తి. ఎక్కడ వ్యాపారం చేసినా కూడా దేశ విదేశాల్లో వ్యాపారం చేసినా కూడా ఆ రకంగా రాణించినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రత్యేకంగా మరలా పుట్టిన పుడమ తల్లికి సేవ చేయాలని చెప్పి ఇక్కడ కల్పదాత్రి టౌన్షిప్ ని ఇక్కడ ప్రారంభించుకున్నందుకు ఆ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మాజీ శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి కార్యాలయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు కూడా రాజకీయ మార్గంలో క్రమం తప్పకుండా గతి తప్పకుండా మార్గంలో నడిపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క సువర్ణ హస్తాలతో ఈ రోజున ఈ శ్రీ కల్పదాత్రి టౌన్షిప్ ఆఫీస్ ప్రారంభాన్ని చేసుకోవడం అనేది నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తూ మరి ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారు ఇప్పటి వరకు రవి గారు, ఆ రకమైనటువంటి పేరు ప్రతిష్ట ఈ యొక్క పట్టణంలో కూడా ఈ కల్పదాత్రి ద్వారా జరగాలని చెప్పి జరుగుతుందని చెప్పి విశ్వసిస్తూ అలాంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో జరిగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. బ్యానర్ మీద 40 సంవత్సరాల నుంచి మేము ప్లాట్ వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కొత్తగా ఈ కల్పదాత్రి టౌన్షిప్ అని అమరావతి క్యాపిటల్లో రాబోయే రోజుల్లో వరల్డ్ క్లాస్ టౌన్షిప్ తయారవుతుంది. అమరావతి క్యాపిటల్లో పక్కన అనుకుని 2 ప్లాట్లు అయిపోతున్నాం. కాబట్టి ఇవి చాలా అందరికి అందుబాటులో ఉండే ప్లాట్లు. భవిష్యత్తులో మేము ఎక్కడ పెట్టినా కూడా పెట్టుబడి పెట్టింది 100 రెట్లు 200 రెట్లు పెరిగినాయి కానీ తగ్గిందంటూ లేదు. ల్యాండ్ మీద పెట్టిన పెట్టుబడి వాటి భవిష్యత్తులో పెట్టుబడి అనేది ల్యాండ్ మీద పెట్టిన పెట్టుబడి ఇప్పుడు పెరిగేది తగ్గేది కాదు. అమరావతిలో పెట్టిన పెట్టుబడి మీకు 100% రాబోయే రోజుల్లో మా సంస్థ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 రెట్లు 100 రెట్లు పెరిగేది కానీ తగ్గేది కాదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క అమరావతి క్యాపిటల్ ప్లాట్ సందర్భంగా ఏమైనా ఆఫర్స్ ఏమైనా పెట్టారండి? ఆఫీస్కి రండి, ఆఫీస్కి వస్తే మీకు మొత్తం కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తం అన్ని సదుపాయాలు సిఆర్డీఏ పర్మిషన్ తో రెరా పర్మిషన్ తోనే ప్లాట్లు అమ్మకం జరుగుతుంది. అన్ని సదుపాయాలు. సార్ ఇప్పుడున్న యూత్ కి ఏమైనా ఉద్యోగ అభివృద్ధి మీ కంపెనీలో ఏమైనా ఉందా? డెఫినెట్ గా మా రాబోయే రోజుల్లో అమరావతి క్యాపిటల్ ద్వారానే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అందరూ జరగబోతుంది. కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి విజన్ మీద రాబోయే రోజుల్లో కొన్ని వేల ఉద్యోగాలు మన అమరావతి క్యాపిటల్ రాబోతున్నాయి. లక్షల కోట్ల పనులు జరగబోతుంది. వ్యాపార పరంగా కానీ అభివృద్ధి పరంగా జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్ గా ఉద్యోగాలు కానీ అన్ని కూడా అవకాశాలు ఉన్నాయి. మంచి